4 కోట్ల యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాభివందనాలు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే మనకు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయి మనం తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయ్యి అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మనం ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోవడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఇలా ఏదో ఆషామాషిగా వచ్చింది కాదు. 1969 నుండి అనేక అమరులు త్యాగ ఫలితము చేసి ఈరోజు 2009లో ఈ ఉద్యమానికి అసలైన నిర్ణయం వచ్చింది. ఆ రోజు 2009లో కేసీఆర్ గారి దీక్ష ఫలితము అనేక విద్యార్థులు అమర ఫలితం సుమారుగా 1000 మంది పైగా అమరులు చనిపోవడం జరిగింది. అందుకోసం అప్పుడు ఈ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు దీక్ష బట్టి నేను తెలంగాణ తెచ్చుడో లేకుంటే సచ్చుడో అనే దీక్షతో నినాదంతో ఆ రోజు దీక్షలో కూర్చోవడం జరిగింది. అంతేకాకుండా ఆ దీక్షతోటి తెలంగాణ ఉద్యమం ఉన్న అప్పుడు హైకమాండ్ ఉన్న యూపీఏ ప్రభుత్వం ఢిల్లీ పీఠంలో కదిలించింది ఈ ఉద్యమంతో. అంతేకాకుండా కోదండరాం సార్ లాంటి మిలియన్ మార్చి సాగర తీరం ఇవన్నీ ఎన్నో ఈ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఉస్మానియా కేయూ విద్యార్థుల పాత్ర మరవలేనిది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడం అంటే అది ఒక కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషించడానికి. అంతేకాకుండా విద్యార్థుల పాత్ర మరవలేనిది, అద్వితీయము. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన చిన్న 3 సంవత్సరాల పాప ఇది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది, అడుగులు వేస్తూ గంతులు వేస్తున్నది ఈ తెలంగాణ రాష్ట్రం. ఆ రోజు ఉద్యమానికి ముందు కేసీఆర్ ఏమైతే చెప్పిండో 1 కోటి ఎకరాల బీడు భూములని సస్యశ్యామలం చేయాలి, అప్పుడే తెలంగాణ అభివృద్ధి పడుతుంది. దానికోసం బాటలు వేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి అనేక పథకాలను తీసుకురావడం జరిగింది. ఈరోజు తెలంగాణలోనే 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థాయిగా ఉన్నదంటే దానికి గర్వకారణం కేసీఆర్ గారు. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళి మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నేను తెలంగాణ అభిమానిగా జై తెలంగాణ, జై హింద్, జై సింగరేణి.